అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. గత 15 సంవత్సరాలుగా 30,000 జాతకాలకు పైగా పరిశీలన చేసిన అనుభవం ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. అసలు కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం కదా. మరి అలాంటి కార్తీక మాసంలో విశేషమైన మహోన్నతమైన రోజుల గురించి ఈ రోజు తెలుసుకుందాం. అంతేకాదు వ్రత విధానాల గురించి, పాటించవలసిన నియమాల గురించి, ఇంకా మనకుండే జాతకరీత్యా దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు తొలగించుకునేందుకు చేసేటువంటి పరిహారాలు, దానాల గురించి గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి 3వ తారీఖున కార్తీక సోమవారం వస్తుంది కదా. అసలు కార్తీక సోమవారం యొక్క విశిష్టత తెలియజేస్తారా? మనకు కార్తీక పురాణాన్ని అనుసరించి కార్తీక మాసాన్ని ఆచరించే విధానంలో పాడ్యం నుంచి మొదలుకొని పోలీస్ వర్గం అమావాస్య వరకు కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తే మహాపుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. కనీసము ఈ యొక్క సంబంధించినటువంటి నెల రోజుల పాటు ఉండలేము అనుకున్నటువంటి వాళ్ళు కార్తీక శుక్ల పాడ్యమి, కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, ఏకాదశి, అలాగే చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య మరియు ఆదివారములలోనైనా కానీ వీటిట్లో వ్రత నియమాన్ని గనక ఆచరించినటువంటి మానవులకి వారు చేసినటువంటి సమస్త పాపము అంతా కూడా క్షయమైపోతుంది. అందులో మన తెలుగునాట ఈ యొక్క సోమవారం, కార్తీక సోమవారాన్ని ఆచరించే విధానము చాలా ఎక్కువ మంది చేస్తారు. అయితే అతి తక్కువ మందికి తెలిసినటువంటి విధానం ఏమిటంటే, ఆషాఢమాసం వస్తుంది కదమ్మా. ఆషాఢమాసం ఈ యొక్క కార్తీక సోమవార వ్రతం అనేది ఎలా చేయాలి అంటే, ఆషాఢమాసంలో మొదలయ్యే సోమవారం నుంచి మొదలుకొని ఆ మాసము దారభ్యత ప్రతి సోమవారం నుంచి, అనేది ఆషాఢమాసం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఈ 5 మాసాలలో వచ్చేటువంటి సోమవారాలన్నీ కూడా నియమాన్ని పాటిస్తూ కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని సమాప్తి చేయడం, విరమించడం, ఉద్యాపన చేయడం అనేది విధానం. చాలామందికి ఈ విషయం తెలియదు. కానీ కార్తీక మాసం రాగానే సోమవారాలు ఉంటారు, తెలిసో తెలియకో. అలాగైనా కానీ ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున ఎవరైతే విధి విధానాలని ఆచరిస్తారో వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోయి వాళ్ళ జాతకరీత్యా రావాల్సినటువంటి యోగాలన్నీ కూడా వాళ్ళకి సంప్రాప్తమవుతాయి. అందున ఈ 3వ తారీఖు నవంబర్ రోజున వచ్చేటువంటి కార్తీక సోమవారము చాలా గొప్పదైనటువంటి విశేషములతో కూడుకున్నదమ్మా. అందులో ఏమాత్రము సందేహం లేదు. మంచి నియమాలు అనగా ఏ మానవుడైతే ఈ కార్తీక సోమవారం రోజున, ఈ 3వ తారీఖు నవంబర్ రోజున విధి విధానాలని ఆచరిస్తాడో అతనికి అనేకమైనటువంటి దోషాలు తొలగిపోయే మార్గాలు ఉన్నాయమ్మా. గురుగారు, మరి ఇంత విశేషమైన రోజున మనం పాటించవలసిన విధి విధానాల గురించి, ఇంకా వ్రత నియమాల గురించి కూడా తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఈ సందర్భముగా కార్తీక మాసం సోమవారము, త్రయోదశి తిథి రావడము మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ 3 రావడం చాలా విశేషం. ఎందుకనంటే సోమవారము ఎలాగో ఈశ్వరునికి సంబంధించినటువంటి వారం, సంబంధించి త్రయోదశి అధిపతి రుద్రుడు. అంటే ఏకకాలములో నవగ్రహాలలో శని భగవానుని శనైశ్చరుడు ఈశ్వర శబ్దంతో కొలుస్తారు. అలాగే ఈశ్వరునికి ఇష్టమైనటువంటి వారము సోమవారము. త్రయోదశి తిథి కూడా ఆ తిథికి అధిపతి రుద్రుడు, మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడే. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసములో వచ్చే 2వ కార్తీక సోమవారమైనటువంటి 3వ తారీఖు రోజున వచ్చేటువంటి రోజు యొక్క ఆ రోజున ఆచరించినటువంటి దానములు, పుణ్యములు వలన వచ్చేటువంటి యోగాన్ని చెప్పడానికి మనకు మాటలు సరిపోవు. కాబట్టి అనంతమైనటువంటి పుణ్యాన్ని, అద్భుతమైనటువంటి యోగాల కలయికమ్మ. త్రయోదశి సోమవారము ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం అనేటువంటిది ఎందుకో ముందు ముందు
తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి విషయాన్ని మీ భక్తులకి, మీ యొక్క స్నేహితులకి, మీ బంధువులకి, మీ హితులకి అందరికీ ఈ చెప్పబడేటువంటి పరిహారము, వ్రతము, దానముల నియమాన్ని చేరవేయండి. వారు 100 మంది చెబితే ఆ 100 మందిలో 10 మంది ఆచరిస్తే ఆ 10 మంది ఆచరించిన పుణ్యంలో మీకు కొంత వాటా భగవంతుడు ఇస్తాడు. సందేహమే లేదు. ఈ కార్తీక మాసం అంతా కూడా పుణ్యమే. ఇక్కడ కోరికలు లేవమ్మా. కోరికలు నెరవేర్చుకోవడానికి వేరే మాసాలు ఉన్నాయి. ఈ కార్తీక మాసం అంతా పుణ్యాన్ని సంపాదించుకోవాలి, పాపాన్ని తగ్గించుకోవాలి. ఆటోమేటిక్గా మనకు జీవితంలో మన జాతకరీత్యా సమస్యలన్నీ తొలగిపోయి మనం ఏం కావాలనుకుంటామో ఆ పరమేశ్వరుడే, ఆ యొక్క విష్ణువే మనకు అందజేస్తాడు. ఏం చేయాలో కూడా తెలుసుకుందామా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా బహుపుణ్యాన్ని సంపాదించుకునే మాసం కాబట్టి కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు, 6వ తారీఖు రోజున పద్మక యోగము, ప్రత్యేక పద్మక యోగం ఉన్నట్టు రోజున, ఈ రోజును పురస్కరించుకొని మీ జాతకరీత్యా కలిగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి శని భగవానుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల మరియు నవంబర్ నెలలో రవి, బుధ, శుక్ర అలాగే గురుగ్రహములు మారుతున్నాయి. ఈ కారణం చేత 12 రాశులలో జన్మించినటువంటి వారికి కూడా సమస్యలు, ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కావున ఇట్టి సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా 5వ తారీఖు లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కనీసం 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపలైనా కానీ మీ గోత్రనామాదులు కనిపించే స్క్రీన్పై కనిపించే నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. శక్తిపాతము చేసినటువంటి కాశీలో శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క కార్తీక సోమవారము వ్రత విధానాన్ని ఆచరించడం అంటే ఈ కార్తీక మాసము సోమవారం అంతా కూడా 3వ తారీఖు రోజున సంపూర్ణముగా ఉపవాసాన్ని పాటించాలి. ఆ రోజంతా ఏమి తినలేకుండా ఉండడం కాదు, పాలు, పండ్లు, పదార్థాలు తినవచ్చు, కానీ భోజనం మాత్రం చేయకూడదు. కనీసము ఉండలేమండి అన్నవాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అయినా కానీ ఉపవాస నియమాన్ని, పాలు, పండ్లు, పదార్థాలు తీసుకొని సూర్యాస్తమయ తదనంతరం శివాలయానికి చేరుకొని అర్చన కార్యక్రమం జరిపించుకొని నక్షత్రము, చంద్రుడిని చూసి భోజనం చేయవచ్చు. ఇది నియమం చెప్పబడి ఉంది. అయితే ఎలా చెయ్యాలి? పరమేశ్వరుడికి బ్రహ్మ ముహూర్త కాలం అంటే మహావిశేషం. అందుకే మీరు కనుక చూసినట్లయితే మానస సరోవరంలో 3 గంటలకి ఆ ప్రాంతంలో సప్త కాంతి పుంజములు, సప్తర్షులు స్నానం చేసి ఈశ్వరుని పూజ చేస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుని దర్శించుకొని ఆయనని స్తుతిస్తారు. అటువంటి బ్రహ్మముహూర్త కాలంలో మేల్కొనగలిగితే 3 గంటలకల్లా మేల్కొని కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట్లో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం, ఆ పరమేశ్వరుని యొక్క చిత్రపటానికి చక్కగా గన్నేరు పూలమాల కానీ మల్లెపూలమాల కానీ వేయవచ్చు. ఇంట్లో శివలింగం ఉంటే సూర్యోదయం లోపలనే అభిషేకం చేసుకొని శివ సహస్రనామ పారాయణం చేసి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయంలో ఆ యొక్క స్వామికి శివాలయంలో అర్చన జరిపించండి. ఇంటికి వచ్చి నిరంతరం శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. తదనంతరం సాయంకాలం ప్రదోషకాల సమయానికి మళ్ళీ కాలు చేతులు కడుక్కొని మళ్ళీ శివాలయానికి చేరుకొని శివనామ స్మరణ చేసుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి బయటకి వచ్చిన తర్వాత ప్రదోషకాల సమయంలో ఆ శివాలయంలోనే దీపారాధన చేయాలి. అవకాశం ఉంటే ఈ రోజున ఉసిరిక దానము, అలాగే సాలగ్రామ దానము చేయాలి. ఈశ్వరునికి అర్చన జరిపించుకోవాలి. ఇది విధానము చేయవలసినటువంటిది. ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోదలసినటువంటిది ఏంటంటే, ప్రస్తుతం గోచార రీత్యా శని భగవానుడు వారు మీనరాశిలో సంచరిస్తున్నారు కాబట్టి కుంభమీన మేషరాశి వారికి ఏలిన నాటి శని, మిథున రాశి వారికి కంటక శని, సింహరాశి వారికి అష్టమ శని, అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక తులారాశి వారికి, కర్కాటక వృశ్చిక రాశి వారికి యోగ శని, కన్యారాశి వారికి దాంపత్య శని. బెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోషములు ఉన్నాయి. ఇట్టి శనిదోష నివారణకి సంబంధించి
అలాగే కాలసర్పదోషములు తొలగిపోవాలన్నా జాతకరీత్యా ఎటువంటి, ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం ఉంది, త్రయోదశి తిథి అయింది, సోమవారం అయింది, కార్తీక మాసంలో విశేషమైన సోమవారం కాబట్టి ఒక చెప్పే సమయం ఉంటుంది. ఆ సమయంలో గనక అభిషేకం గనక జరిపించుకుంటే సమస్త దోషములు తొలగిపోతాయమ్మా. కర్మదోషాలు తొలగిపోవాలంటే సోమవారం రోజున రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో శివాలయంలో కానీ మీ ఇంట్లోనైనా కానీ నువ్వుల నూనెతో ఈశ్వరుడికి అభిషేకం జరిపించడం, లేదా కాలభైరుడికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించడం, ఇవి చేసినటువంటి మానవుడి యొక్క పుణ్యము కొలవడం అనేటువంటిది దుర్లభం దుర్లభం దుర్లభం. ఆ యొక్క మహిమని తెలపడం. ఆ విధంగా చేయడం వల్ల రాహుకాలం కాబట్టి రాహుకాలంలో చేసేటువంటి అభిషేకము కాలసర్పదోషాన్ని తొలగిస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల శనిదోషంతో బాధపడుతున్న రాశులన్నిటికీ శనిదోష పరిహారం అవుతుంది. ఇలా అభిషేకం ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఇది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 6వ తారీఖు రోజున సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు సర్వదోష నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, 20వ తారీఖు నవంబర్ అమావాస్య రోజున శ్రీశైల క్షేత్రంలో, 4వ తారీఖు మార్గశిర పౌర్ణమి దత్త పౌర్ణమి, ఆ రోజున దత్తక్షేత్రంలో ఇలాంటి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మూడిట్లోనైనా మీరు నమోదు చేసుకోవచ్చు, లేదా కాశీ క్షేత్రంలోనైనా కానీ నమోదు చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు, ఈ కార్తీక సోమవారం యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.